అన్న తెలంగాణ సాకారమై 12 సంవత్సరాలు దాటి 13 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ నేపథ్యం గురించి ఈ తెలంగాణ రాష్ట్రం రావడం విద్యార్థి ఉద్యమకారుల పాత్ర చాలా కీలకమైనది. 69 ఉద్యమంలో 369 మంది ప్రాణతర్పణం చేస్తే 2009 మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూజేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేయడంలో, అన్ని ఉద్యమ సంస్థలను ఏకం చేయడంలో అప్పుడున్న విద్యార్థి నాయకులలో నేను కూడా ఓయూజేఏసీ ఫౌండర్గా ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా నేనైతే భావిస్తా ఉన్నాను. ఆ తెలంగాణ రాష్ట్రం రావడంలో 1200 మంది మా విద్యార్థులు ప్రాణతర్పణం చేశారు. ఈరోజు తెలంగాణ ప్రకటన చేయడానికి కారణమైన వాళ్ళు ఎవరంటే విద్యార్థులు. ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మేము మా వ్యక్తిగతమైనటువంటి సమస్యలను కూడా పక్కబెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం రావాలని అప్పుడు 14 విద్యార్థి సంఘాల ఏకమై ఒక ఓయూజేఏసీగా నవంబర్ 20న ఒక పెద్ద జేఏసీ ఏర్పాటు చేసి 29 నవంబరు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుందని చెప్తే మా దగ్గర కూడా వాళ్ళ ప్రతినిధి వచ్చినప్పుడు మేమందరం ఏకమై ఈ తెలంగాణ రాష్ట్రం గురించి మీరే కాకుండా మీరు రాజకీయ పార్టీలు కూడా ఏకం కావాలని చెప్పిన విద్యార్థి నాయకత్వం 100 కేసులు పెట్టుకొని జైలు జీవితాన్ని గడిపి 1200 మంది విద్యార్థులను కోల్పోయి మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామంటే నిజంగా అది మా 3.5 కోట్ల ప్రజలు మా తల్లిదండ్రుల యొక్క మద్దతు వల్ల మేము సాధించడమని మేమైతే భావిస్తాం. తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద నిర్మితమైనటువంటి తెలంగాణ కళ సాకారమైందని చెప్పుకోవచ్చు అన్న. లేదండి, తెలంగాణలో మేము ఏదైతే విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఈ తెలంగాణలో ఉన్న పరిశ్రమలని అభివృద్ధి చేయాలని, కాయిలా పడ్డటువంటి పరిశ్రమలు కూడా పునర్ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో మేమందరం ఉన్నాం. తెలంగాణ వస్తే మొదట బాగుపడాల్సింది, తెలంగాణ వస్తే మన లాభం జరగాల్సింది ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి లేని వాళ్ళకి పరిశ్రమలలో అవకాశాలు ఉండాల్సిన అవసరం ఉంది. కంపెనీస్లో ఉద్యోగ కల్పన జరగాలనే ఆలోచనతో మేమందరం విద్యార్థులుగా ఉద్యమంలో ఉన్నాం. ఆ కళ సాకారం కాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇక్కడ ఇప్పటికి కూడా ఇంకా ఎన్టీ రామారావు విగ్రహాలు పెడుతున్నాం. ఇక్కడ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు ఇక్కడ మీటింగ్లు పెడతామని చెప్పేసి అని ఒక రాజకీయంగా ఈ ప్రాంతానికి ఉన్న గొప్పతనం, ఇక్కడ ఉన్నటువంటి భూములకు ఉన్న విలువ, ఇక్కడ ఉన్న పరిశ్రమలకు ఉన్న విలువను వాళ్ళ కబంధ హస్తాల్లో అప్పుడు 60 ఏళ్ళు పెట్టుకున్నారు, మళ్ళీ పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఏ తెలంగాణ విద్యార్థి, ఏ తెలంగాణ యువకుడు కూడా దీన్ని ఒప్పుకోడనే విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అంటే గౌరవం ఉంది, కానీ సోనియా గాంధీ వల్ల తెలంగాణ ఉద్యమం చేయడం వల్ల ప్రాంతర్పణ ఆమె ఇచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టీడీపీ వాళ్ళకు మద్దతుగా ఉంటా ఉంది. ఇక్కడ బీజేపీకి కూడా తెలంగాణ విషయంలో చిత్తశుద్ధి లేకుండే, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు కొంత ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల వచ్చింది, కానీ నిజంగా బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ బీజేపీ, టీడీపీ అలా వాళ్ళు ఇక్కడ జనసేన ఇక్కడ రాజకీయంగా ఎస్టాబ్లిష్ కావడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా, విద్యార్థి యువకులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణను అవమానించినటువంటి వాళ్ళు, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంకు వస్తా అంటే ఈ ప్రాంతము ఒప్పుకోదు. కాళోజీ గారు చెప్పారు, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం అవతలకి తన్ని తరుముతాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతామని చెప్పి మేము తెలంగాణ ఉద్యమంలో అటువంటి నినాదంతో పనిచేస్తాం. ఒక డిగాల్ ప్రభుత్వాన్ని, ఫ్రాన్స్ అధ్యక్షుడు డిగాల్ ప్రభుత్వాన్ని గద్దెదించింది అక్కడ విద్యార్థి మూమెంట్ అని చెప్పేసి అని మా విద్యార్థులకు మోటివేషన్ చేశాం. మేము విద్యార్థులుగా మేము చేసిన త్యాగాన్ని వెలకట్టలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఉద్యమకారులను గుర్తింపు ఇస్తామని చెప్పేసి అన్నారు. నిజంగా మీరు ఉద్యమకారులను గుర్తింపు ఇచ్చేటువంటి ప్రణాళిక ప్రక్రియ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది విద్యావంతులుగా ఉన్న వాళ్ళు పిహెచ్డీలు అయిపోయి ఉద్యోగం లేకుండా ఉన్నారు. వాళ్ళు స్వయం ఉపాధి ఎదగడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేకుండా గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు, లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ గుర్తించకపోతే సామాన్యుడికి, లేకపోతే ఉద్యమంలో ఉన్నవాడికి లేనివాడికి తేడా ఉంటుంది. ఉద్యమంలో లేనోళ్ళు కూడా ఈరోజు ఉద్యమకారులమని చెప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్యం కూడా కనబడతా ఉంది. అందుకే ఈ తెలంగాణ అస్తిత్వం, ఈ తెలంగాణ ప్రాంతం గురించి, ఈ తెలంగాణలో వ్యాపారంతో గురించి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఉపాధి దెబ్బకొట్టినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక లోతైన చర్చ జరగాలి. ఈ ప్రాంతం వాళ్ళకి ఒక 80 నుండి 90% ప్రత్యేకంగా రిజర్వేషన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కంపెనీలు కూడా, ఇక్కడ పెట్టే కంపెనీలలో కూడా 90% ఈ ప్రాంతం వాళ్ళకు ఐటీ కంపెనీలు కావచ్చు, ఇంకా రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, లేకపోతే ఉద్యోగ కల్పన ఉండే కంపెనీలు కావచ్చు, ఇవన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తమిళనాడులో ఏ విధంగా అయితే వాళ్ళ కల్చర్ అభివృద్ధి జరుగుతూ ఉందో, వాళ్ళ ప్రజల పట్ల ప్రేమను వ్యక్తపరుస్తూ ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు, అదే విధంగా ఈ తెలంగాణ అనే
ప్రాంతంలో పుట్టిన ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, ప్రజలందరూ కూడా నా తెలంగాణ అని మాట్లాడుకొని ఆ తెలంగాణను దేశంలోనే ఒక మంచి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మేమైతే భావిస్తా ఉన్నాం. ఓకే, తెలంగాణ కావాలని తెలంగాణ ఉద్యమం మన నీళ్లు నిధులు తర్వాత ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మన తెలంగాణను మనం సాధించుకోవడం జరిగినది. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది ముసలమ్మ కాంచి పసిపిల్లల కాంచి మొదలు కొడితే అందరూ కూడా జై తెలంగాణ అని రోడ్ల మీరు చేసినారు. దాంట్లో కళాకారులు, విలేకరులు, పోలీసులు, డాక్టర్లు ఒక్కరు కాదు, ఏ విధంగా అయితే ఉద్యమం చేయాలనో వాళ్ళందరూ చేసినారు. వాళ్ళందరూ ఎంతో మంది దీని పోరాటంలో వేలాది మంది అమరులైనారు, వాళ్ళ రక్త తర్పణ చేసినారు. ఇక్కడనే కాదు, సాయుధ పోరాటంలో కూడా నైజాం సర్కారుని గద్దెదించడానికి కూడా అప్పుడు కూడా 4500 మంది సంఖ్య అనుకుంటున్నారు. అప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. ఏదైనా మన తెలంగాణ గడ్డకు, తెలంగాణ మట్టికి ఒక పోరాట చరిత్ర ఉందనేటువంటిది ప్రపంచ దేశానికి మనం తెలిపినటువంటి ఆ వీరగడ్డ, అది వీర తెలంగాణ అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి తెలంగాణలో మనం సాధించుకున్నాం. ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి తెలంగాణలో గతంలో నిరంకుశ పాలనని లేకపోతే ప్రజల మాటలను లేదని మనం ఆ ప్రభుత్వాన్ని తీసేసి మనం ప్రజా తెలంగాణ ప్రభుత్వం అని ఇప్పుడు వచ్చినది. ఏదైనా ఇంకా మనకు ప్రజలు అనుకున్నంతగా ప్రజలు డెవలప్ కాలేదు ఇంకా, ఎందుకంటే ఇంకా ఉద్యోగాలు ఇంకా ఉన్నాయి. గుర్తుంచుకోవాలి, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈనాడు 70-80 సంవత్సరాల మధ్య మనకు స్వాతంత్రం వచ్చి ఉంటే ఇంకా రేషన్ బియ్యం కాడుకొని మనం రేషన్ బియ్యం తీసుకొని ఉంటున్నాం. ఇంకా మనకు ఉచిత పథకాలు ఏమైనా ఉంటే సారు మాకు ఉచితంగా ఇయ్యరు అంటున్నాం. ఈ ఉచితాలు కాదు, ప్రజల మీద తన కాళ్ళ మీద తాను బతికినప్పుడే వాళ్ళు విద్యార్థులు కానీ యువజనులు కానీ ఎవరైనా సరే పౌరులు, తెలంగాణ పౌరుడు తన కాళ్ళ మీద తను బతికినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నప్పుడే వాడు నిజంగా మంచిగా బతికినటువంటి ఆలోచనతోటి ఉన్నాం. అలాంటిది స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మా కళాకారులకు కూడా నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. 550 మంది కళాకారులకు గత ప్రభుత్వం ఇచ్చినది. ఇప్పుడు మనకు సంఖ్యతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది కళాకారులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు మా వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. వీళ్ళందరికీ కూడా చాలా మందికి ఉద్యోగాలు రాలేదు. తక్షణమే అర్హులైనటువంటి కళాకారులకు ఎవరు సంఖ్యతో నిమిత్తం లేకుండా నియోజకవర్గాలలో సర్వే చేసి కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆ కళాకారులకు ఇన్సూరెన్స్ సంబంధించిన ఉండే విధంగా కార్డు జేబులో పెట్టుకునేది కాకుండా దానికి ఒక నాణ్యత పరమైనటువంటి ఇన్సూరెన్స్ కళాకారులుగా ఉండే విధంగా మాకు అందించాలనేటువంటి దాంతో ఈ యొక్క ప్రభుత్వానికి, ప్రజాపాలన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.